ప్రపంచంలో తమంత తెలివైనోళ్ళు లేరన్నది కాంగ్రెస్ పాలకుల కంత్రి ఆలోచన. లేకుంటే 150 కోట్ల భారీ కుంభకోణం చేస్తుంటే తెలియదని బయటకు రాదన్న భ్రమ ఏంటి అసలు? తప్పుడు ఇండెంట్లతో అవసరానికి మించి భారీగా మందులు కొనుగోలు చేయడం ఎందుకు? గడువులోగా వినియోగించకపోవడంతో డేట్ ఎత్తిపోయిందని పారేయడం ఎందుకు? ప్రభుత్వ ఖజానాకు 150 కోట్ల గండి కొట్టిన ఆ వీరులెవరు? కాంగ్రెస్ పాలనలో మరో భారీ కుంభకోణం. 150 కోట్ల రూపాయల కుంభకోణాన్ని తెరలేపింది ఎవరు? జేబులు నింపుకున్న ఆ కాంగ్రెస్ పందికొక్కులు ఎవరు? ఎక్స్పైరీ అయిన మందులను ధ్వంసానికి మరో 5 కోట్లకు ఎసరు. వైద్యారోగ్య శాఖలో వెలుగు చూసిన దందా వెనకున్నది ఎవరు? అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతికి బాధ్యుడెవరు? కమిషన్ల కక్కుర్తితో అవసరం ఉన్నా లేకున్నా కొందరు అధికారులు ఇబ్బడిముబ్బడిగా మందులు కొనుగోలు చేశారు. ఎంతలా అంటే వాటిని నిల్వ చేయడానికి గోడౌన్లు సరిపోవట్లేదు. తీరా అవి కాలం చెల్లుతుండడంతో వాటి ధ్వంసానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కోట్లు వెచ్చించి ఓ సంస్థకు కాంట్రాక్టును ఇచ్చారు. మొత్తంగా ఖజానాకు 150 కోట్ల మేర గండిపడేలా వైద్య శాఖలో వాటాలకేలి ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి కొందరు అధికారులు చేసిన నిర్వాకంతో ప్రభుత్వ ఖజానాకు అక్షరాల 150 కోట్ల వరకు గండిపడింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలకు అవసరమైన మందులు సరఫరా అవుతాయి. ఆయా దవాఖానాల అవసరాలను బట్టి ఈ శాఖలు ఇండెంట్లు పెడతాయి. రాష్ట్రంలోని పెద్ద దవాఖానాలు నేరుగా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకి ఇండెంట్లు పెట్టుకునే వీలు కూడా ఉంది. అలా దవాఖానాల నుంచి ఇండెంట్లు వచ్చిన తర్వాతే టీజీఎంఎస్ ఐడీసీ అధికారులు మందుల్ని కొనుగోలు చేస్తారు. ఇండెంట్ పెట్టిన దవాఖానా ఆ మందుల్ని సెంట్రల్ మెడికల్ స్టోర్ల నుంచి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందులు సీఎంఎస్లలో మిగిలిపోయాయట. ఎప్పుడూ లేని విధంగా టన్నుల కొద్దీ కాలం చెల్లిన మందులు సీఎంఎస్లలో పేరుకుపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒరిజినల్ ఇండెంట్ల ఆధారంగా మందులు కొనుగోలు చేసి ఉంటే అరకొర మందులే మిగిలి ఉండేవని, కానీ ఏదో గోల్మాల్ జరిగితే గాని ఇంతలా మందులు పేరుకుపోవన్నది వైద్యారోగ్య శాఖలోని అధికారుల అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎంఎస్లలో 150 కోట్ల విలువ చేసే సుమారు 200 ట్రక్కుల కాలం చెల్లిన మందులు ఉండడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఫేక్ ఇండెంట్ల స్కామ్ బయటపడినట్లు సమాచారం. జీవో నెంబర్ 140 ప్రకారం టీజీఎంఎస్ ఐడీసీ సంస్థ ఈ ఔషధి వెబ్సైట్ ద్వారానే మందులు కొనుగోలు చేయాలి. మందుల కొనుగోలుకు ఇండెంట్లు తప్పనిసరి. అయితే కీలక అధికారి ఒకరు మరికొంతమందితో సిండికేట్ గా ఏర్పడి పెద్ద ఎత్తున మందులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనికోసం సదరు అధికారులు భారీగా ఫేక్ ఇండెంట్లు సృష్టించారని, మరికొన్ని మందుల కొనుగోలుకు అసలు ఇండెంట్లనే వాడలేదని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీఎంఎస్లలో భారీగా మందులు ఎక్స్పైరీ అయినట్టు తెలిసింది. ఎక్స్పైరీ మందుల నిల్వలు సీఎంఎస్లలో భారీగా పేరుకుపోవడంతో కొత్త మందులు పెట్టేందుకు స్థలం లేకుండా పోయినట్టు సమాచారం. మందుల సరఫరా కంపెనీలతో అధికారులు కుమ్మక్కై అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్టు తేలింది. అంతేకాకుండా కాలం చెల్లిన మందులను డిస్పోజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలిసింది. సదరు సంస్థ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీగా పనిచేస్తోంది. మిగిలిపోయిన బయోమెడికల్ వేస్టేజ్ను డిస్పోజ్ చేయడమే ఆ కంపెనీ పని. కాలం చెల్లిన మందులను సదరు కంపెనీ ప్లాంట్కు తరలించేందుకు ట్రక్కుల ఛార్జీలు, కంపెనీ కాంట్రాక్టు కలిపి మొత్తంగా 5 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందట. ఈ మొత్తం కుంభకోణంపై హెల్త్ సెక్రటరీ, ఏసీబీ డీజీ, విజిలెన్స్ డీజీకి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇంత జరిగినా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు గుర్తించలేదా? ప్రభుత్వం ఇటీవల చేపట్టిన తాజా టెండర్లలో రీఏజెంట్స్ ధర 100 నుంచి 200% తక్కువకే వచ్చినట్టు సమాచారం. ఇంత ఎక్కువ వెచ్చించి రీఏజెంట్స్ కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏంటి?
ఇప్పుడంటే వైద్య రంగం కథ వెలుగులోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. విద్య నుంచి ఉపాధి వరకు, వ్యవసాయం నుంచి వైద్యం వరకు వ్యవస్థలన్నింటికీ సుస్థి చేస్తుంది. విద్య, వ్యవసాయం ఎప్పుడో కుదేలైంది. ఉపాధి లేనేలేదు. ఆర్థిక వ్యవస్థ ఏనాడో చిన్నాభిన్నమైంది. మరీ ముఖ్యంగా మానవ వనరుల కేంద్రంగా ఉన్న ప్రాణవాయువులు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రజలకు కూడు గూడుతో పాటు ఉచిత విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలది. భవిష్యత్ అభివృద్ధికి కావాల్సిన నైపుణ్యం కలిగిన ఆరోగ్యవంతమైన మానవ వనరులను సృష్టించేది అదే. స్కిల్డ్ యువత, ఆరోగ్యవంతమైన సమాజం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రెండు రంగాల్లో ఏ ఒక్క రంగం కూడా నిర్లక్ష్యానికి గురైతే సమాజానికే సుస్థి చేస్తుంది. పేదరికం పెరుగుతుంది, అనారోగ్య సమాజం నిర్మితమవుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజల మధ్య సామాజిక ఆర్థిక అంతరాలు పెరుగుతాయి. ఈ అంతరాలు అంతిమంగా సమాజంలో అశాంతికి దారితీస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంత మేలు చేసిందో అంతకంటే ఎక్కువ నష్టం చేసింది. ప్రైవేటైజేషన్ విశృంఖలంగా పెరిగింది. కార్పొరేట్ దోపిడీ పెరుగుతోంది. ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ప్రజల్లో అసమానతలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యవస్థకు ఆక్సిజన్ లాంటి విద్యా వైద్యం ప్రజలకు భారమైంది. ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రైవేటీకరణ జోక్యం పెరగడంతో ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి. కార్పొరేట్ జలగల దోపిడీకి సహకరించడమే కాదు, ఏకంగా కార్పొరేట్ సంస్థలు పెట్టే విద్య, వైద్య సంస్థలకు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని సైతం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో దేశంలో రాష్ట్రాల్లో విద్య, వైద్య కార్పొరేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలన్నట్లు సాగుతోంది. మనిషికి విద్య, వైద్యం అనేవి కీలకమైనవి. ఈ రెండూ ప్రజల హక్కు. పాలకులు వీటిని పేదలకు ఉచితంగా అందించాలి. కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత పార్టీల ఎన్నికల ఖర్చులు పెరిగాయి. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి రావడమే పొలిటికల్ పార్టీల లక్ష్యం. దీంతో దేశంలో గాని, రాష్ట్రంలో గాని ప్రభుత్వ విద్యా, వైద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కాదు చేసేలా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. దీంతో సర్కారు ప్రజలకు విద్యా, వైద్యం ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటుంది. పాలకులే విద్యా, వైద్య వ్యాపారులుగా అవతారం ఎత్తడంతో ఇక ప్రభుత్వ విద్యా, వైద్యకు ప్రాధాన్యత ఎలా ఇస్తారు? చట్టాలు చేసేది వారే, అమలు చేసేది కూడా వారే కావడంతో కార్పొరేట్ దోపిడీని అడ్డుకునేది ఎవ్వరు? దేశంలో కాసుల వర్షం కురిపించే వ్యాపారాల్లో విద్య, వైద్య, ఫార్మా వ్యాపారాలది అగ్రస్థానం. ప్రజలు విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఒకటి భవిష్యత్తుతో, మరొకటి ప్రాణాలతో ముడిపడి ఉండడంతో ఖర్చులకు వెనుకాడరు. ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తారు. పేదల బలహీనతలు, అవసరాన్ని కార్పొరేట్ సంస్థలు వ్యాపార అవకాశాలుగా మార్చుకొని పేదల రక్తాన్ని జలగల్లా కార్పొరేట్ విద్యా, వైద్య సంస్థలు పీక్కుతింటున్నాయి. పేదల హక్కు అయిన ఉచిత విద్యా, వైద్యాన్ని ప్రభుత్వాలు క్రమంగా నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రభుత్వ విద్య, వైద్య రంగాల్ని బలోపేతం చేయకుండా తప్పుకుంటున్నాయి. దీంతో బలహీనపరిచేలా కార్పొరేట్ విద్యా, వైద్య రంగాన్ని ప్రోత్సహించడమే కాదు, ఏకంగా వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడిదాకో ఎందుకు, తెలంగాణ రాష్ట్రాన్నే చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థల్ని పూర్తిగా బలహీనపరుస్తుంది. మెరుగైన విద్యా, వైద్యం ప్రజలకు అందకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ముఖ్యమంత్రి స్వయంగా కార్పొరేట్ ప్రైవేటు విద్యా వైద్య వ్యాపార సంస్థలకు ఉచిత ప్రచారం కల్పిస్తున్నాడు. ప్రైవేటు విద్యా వైద్య దోపిడీని ప్రోత్సహిస్తున్నాడు. ప్రజల సొమ్ముతో జనాలు కట్టిన పన్నులతో సీట్లో కూర్చున్న సీఎం ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయడం మానేసి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ప్రచారకర్తగా మారాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతోంది. ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రభుత్వ పాఠశాలను కానీ, సర్కారు దవాఖానాను గాని ప్రభుత్వం ప్రారంభించిందా? తెలంగాణ జాతికి అంకితం చేసిందా? దాదాపు 3 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతోంది. పేదలు చదువుకునేందుకు ఒక బడి, రోగమొస్తే మెరుగైన వైద్యం తీసుకునేందుకు ఒక దవాఖానా కట్టలేదు కానీ ఉన్న పాఠశాలల్ని మూసేసే కుట్రలు చేస్తోంది. గురుకులాలు రద్దు చేసే ప్రయత్నం జరుగుతుంది. నిర్లక్ష్యంతో, కుట్రలతో ప్రభుత్వ ధర్మాసుపత్రులను మార్చురీ కేంద్రాలుగా మారుస్తోంది. కుక్కను చంపాలంటే ముందు దానిపై పిచ్చిదన్న ముద్ర వేయాలన్నట్లు గురుకులాల్లో కలుషిత ఆహారం పెడుతూ పిల్లలను, తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అడ్మిషన్లు లేవన్న సాకుతో మూసేసేందుకు కుట్ర పన్నుతోంది. అటు ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా, నైపుణ్యం ఉన్న వైద్యుల్ని నియమించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. సర్కారు దవాఖానాలను శవాలకు పోస్టుమార్టం చేసే సెంటర్లుగా మారుస్తోంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ప్రజలు పాడుకునే పరిస్థితిని మళ్లీ కల్పించింది ప్రభుత్వం. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో, ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు, కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పార్టీ ఫండ్స్ కోసం, ఓట్ల కొనుగోలు కోసం పాలకులు పూర్తిగా దిగజారిపోతున్నారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో. ఓట్లు, సీట్లు, కుర్చీ తప్ప పాలక వర్గానికి ప్రజల బాధలు పట్టడం లేదు. ప్రభుత్వాధినేతలుగా ఉంటూనే ప్రైవేటు దోపిడీదారుల పంచాన చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల కాంపౌండ్ ఆనుకునే రంగుల అద్దాలతో ప్రైవేటు స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ప్రారంభించడమే కాకుండా ప్రైవేటు విద్యా వ్యాపారం గురించి గొప్పలు చెప్తున్నారు. ప్రభుత్వ విద్యను అవమానించేలా సర్కారు బడుల్లో చదువుకున్న వారు ఎందుకు పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాల్సిన నేతలే సర్కారు బడులు పాడుబడ్డ కొట్టాలంటూ మాట్లాడుతున్నారు. అందులో చదువుకున్న వారికి చదువు రాదని, నైపుణ్యం ఉండదని రెచ్చగొడుతున్నారు. పాఠశాలలే కాదు, కార్పొరేట్ ఆసుపత్రులది కూడా సేమ్. ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగానే ప్రైవేట్ ఆసుపత్రి కడతారు. దానికి ముఖ్యమంత్రి వెళ్లి ప్రారంభోత్సవం చేస్తాడు. అక్కడ కూడా ప్రభుత్వ దవాఖానాలో కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని చెబుతాడు. అంతర్జాతీయ పరికరాలతో, పరిజ్ఞానంతో చికిత్స అందుతుందని ప్రకటిస్తాడు. ఇలా సీఎం, మంత్రులే పగా చెప్పుతూ ప్రభుత్వ సంస్థలపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడేలా ప్రచారం చేస్తే ఎలా? పేదలకు విద్య, వైద్యం భారంగా మారి ప్రైవేటు వ్యవస్థలు ప్రజల్ని పీక్కు తింటూ వారికి కాసులు కురిపిస్తాయంటే ఎందుకు కురిపించవు? దీనికి కారణం ప్రభుత్వం కాదా? ప్రభుత్వ విద్యా వైద్యంపై సవతి తల్లి ప్రేమ కాదా? పాలకులే కార్పొరేట్ వ్యాపారాలకు కారణం కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతోంది నిజం కాదా? చెప్పేది ప్రజాపాలన, దోచిపెట్టేది కార్పొరేట్ గద్దలకా? కాంగ్రెస్ పవర్లోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణలో కార్పొరేట్ వ్యాపారుల కేంద్రంగానే పాలన సాగుతోంది. ప్రజల సంక్షేమాభివృద్ధి కేంద్రంగా నడవాల్సిన పాలన బడా వ్యాపారులు, ముఖ్యంగా విద్య, వైద్య బిజినెస్ దారుల కనసన్నల్లో సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కంపెనీల మొబిలైజేషన్ కోసం రాష్ట్రంలో ఈ కార్ రేస్ నిర్వహిస్తే దానిపై రేవంత్ ఆరోపణలు చేశారు, కేసులు పెట్టారు. అది వేరే విషయం. రేవంత్ సర్కార్ కాస్మెటిక్, బ్యూటీ ఉత్పత్తుల వ్యాపార విస్తరణ కోసం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించింది. అయితే సుందరి పోటీల్లో పాల్గొన్న వారే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది కూడా వేరే సంగతి. కానీ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా నిర్వహించామని ప్రభుత్వం చెబుతున్నా వచ్చిన పెట్టుబడుల కంటే రాష్ట్ర పరువు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పోయింది. ఇక్కడ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే ప్రచారం మాత్రం కార్పొరేట్ కంపెనీలకు చేయించింది ప్రభుత్వం.
స్వయంగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న సుందరీమణులతో ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ప్రచారం చేయించారు. గుర్తులేదా? అంతేకాదు, రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ దవాఖానాను ప్రారంభించాడా? కానీ వచ్చిన 2.5 ఏళ్లలోనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి చెందిన 2 బ్రాంచ్లను ప్రారంభించాడు. వరంగల్, హైదరాబాద్ జనం సొమ్ముతో కార్పొరేట్ జలగలకు ప్రచారం చేస్తున్నాడు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రచారమే కాదు, స్వయంగా విద్యాశాఖ మంత్రి ఒకవైపు ప్రభుత్వ బడుల్ని మూసేయిస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. చాలా పాఠశాలల్లో విద్యార్థినులకు మూత్రశాలలు కూడా లేవు. కానీ రేవంత్ మాత్రం రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రారంభిస్తూ ప్రభుత్వ విద్య పనికిరాదంటూ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉంటూ కనీసం ఫీజుల నియంత్రణ చేయడం లేదు. పేదలపై ఫీజుల భారం తగ్గించడం లేదు. 2 విద్యా సంవత్సరాలు పోయి జూన్లో 3వ ఏడాది కూడా వస్తుంది. కానీ ఫీజుల నియంత్రణపై చర్యలు శూన్యం. తాజాగా అపోలో ఆసుపత్రి కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను సీఎంగా ఉండగానే వచ్చే 2 ఏళ్లలో అపోలో ఆసుపత్రి 100 బ్రాంచులు ఓపెన్ చేయాలని నిస్సిగ్గుగా విజ్ఞప్తి చేశాడు. ఒక పక్క రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రుల విస్తరణ చేయాలనుకోవడం సీఎం మూర్ఖత్వమే అవుతుంది. అంతేకాదు, రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రులు ఉండవు, మరికొన్ని బ్రాంచులు పెట్టుకొని దోచుకోండని ప్రైవేటు ఆసుపత్రులకు చెప్పడమే అవుతుంది. నేను డిసెంబర్ 23లో పొజిషన్ తీసుకున్న. డిసెంబర్ 28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను పిలవాలని. సో ఐఎమ్ ఫిక్సింగ్ యూ టార్గెట్ 2028 December 3rd లోపల యూ హ్యావ్ టు రీచ్ యువర్ 100th హాస్పిటల్ ఆఫ్ అపోలో in the country. Maybe in Telangana, maybe in Andhra Pradesh, maybe in Bangalore, maybe in Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. ఒకవైపు గత ప్రభుత్వం తెలంగాణను హెల్త్ హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలో క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తూ మెరుగైన వైద్యం అందించే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ను బలోపేతం చేసింది. వాటిపై భారం పడకుండా రాష్ట్రం నలుమూలలా ప్రభుత్వం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించింది. కానీ ఇంతలోనే ప్రభుత్వం మారడంతో వాటిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కానీ ప్రైవేటు ఆసుపత్రులు బ్రాంచ్ పెంచేందుకు, స్వయంగా బ్రాంచులు ఓపెన్ చేసేందుకు మాత్రం సీఎంకు సమయం ఉంటుంది. అంతేకాదు, రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల బ్రాంచుల్ని వేగంగా రోజుల్లోనే ఓపెన్ చేస్తున్న రేవంత్కి సనత్ నగర్ ఈఎస్ఐని ప్రారంభించేందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. సీఎంకు ప్రైవేటు ఆసుపత్రుల ప్రారంభోత్సవాల మీద ఉన్న శ్రద్ధ గవర్నమెంట్ ఆసుపత్రుల ఓపెనింగ్ మీద లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? నిజంగా ఇది ఇందిరమ్మ పాలన, ప్రజాపాలనేనా? అయితే ప్రైవేటు ఆసుపత్రులు పెరగకుండా నిలువరించేలా ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి. ప్రైవేటు దోపిడీని అడ్డుకట్ట వేసేలా సర్కారు వైద్యాన్ని బలోపేతం చేయాలి. ఏ పాలకుడైనా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం ఇస్తామని, ప్రైవేటు ఆసుపత్రులతో పోటీ పడతామని సవాల్ విసిరాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చును కంట్రోల్ చేయాలి. అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి. సీఎంగా రేవంత్ ఉద్దేశం, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి. పేదలకు ఉచిత మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ ఆసుపత్రులు పెరగాలని ముఖ్యమంత్రి కోరుకోవాలి. తాను అధికారంలో ఉన్నప్పుడే 100 ఆసుపత్రులు నిర్మించాలి. పేదలకు ఉచిత మెరుగైన కార్పొరేట్ వైద్యానికి తగ్గకుండా ప్రభుత్వ వైద్యం అందించాలని కోరుకోవాలి. కానీ రేవంత్ కోరిక అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోకుండా ప్రైవేటు ఆసుపత్రుల బ్రాంచ్లు పెరగాలని కోరుకోవడం అంటే పేదలకు వైద్యాన్ని దూరం చేయడమే అవుతుంది. అంతేకాదు, ప్రజలకు ఉచిత వైద్యం అందించే బాధ్యత నుంచి తప్పుకోవడమే అవుతుంది. ఒకసారి ఆలోచించండి మిస్టర్ సీఎం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.